శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు ఆచారం ఉన్నవారు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచారం లేనివారు ఈ రోజున గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యం, సంతానం, అష్టైశ్వర్యాలు, ఇంకా మనకున్నటువంటి ధర్మబద్ధమైన సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవాలి. గౌరీదేవి అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారి పూజలో ముఖ్యంగా పిండి దీపాలలో దీపారాధన చేస్తారు. ఈ పిండి దీపాలు 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. పూజలో పెట్టుకోవడానికి గౌరీదేవి అమ్మవారి ఫోటో లేకపోతే పార్వతీదేవి అమ్మవారి కానీ, దుర్గాదేవి అమ్మవారి కానీ, లలిత పరమేశ్వరి అమ్మవారి ఇలా ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. లేదు అంటే పసుపుతో గౌరమ్మను తయారు చేసుకుని ఈ గౌరమ్మకే మీరు పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారి పూజలో ముందుగా గణపతిని పూజించుకుని తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి శక్తి ఉంటే షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతోటి ఇంకా పసుపు కొమ్ములతోటి పూజ నిర్వహించుకోవాలి. అలాగే ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతోటి, ఎరుపు రంగు అక్షంతలతో కూడా పూజించుకోవచ్చు. అమ్మవారి శ్లోకాలు ఏవి కూడా నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ మహాగౌరీదేవి నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం ఇంకా ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేసుకున్నా కూడా సమర్పించవచ్చు. తర్వాత తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపం కూడా చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా శ్రావణ మంగళవారం రోజున అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ నిర్వహించుకోవాలి.